నిత్యం నిత్యం నే స్తుతించెదను ఎల్లలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని మేలతో నన్ను నింపెను ఎల్లలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని మేలతో నన్ను నింపెను మహిమౌండు మహిమా ప్రధానుడు మహిమాతో వచ్చును మేఘముపై మహిమౌండు మహిమా ప్రధానుడు మహిమాతో వచ్చును మేఘముపై నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను రాజాధిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే రాజాధిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే మందు దూతలు మందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా మందు దూతలు మందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా యేసు స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
హెబ్రీ 13:15 అందరం కలిసి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఈ 1వ వచనం 15వ వచనం అందరం కలిసి. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవఫలము అర్పించదము. పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు. మరొక ప్రభు దినం మా జీవితంలో అనుగ్రహించాం ప్రభా. ఈ దినం ఇది మీ కొరకే మా తండ్రి, మా కొరకు మరణించి సమాధి చేయించి తిరిగి లేచిన ఆదివారం పునరుత్థాన దినం ప్రభు దినమున నిన్ను సమాజంగా కొనియాడటానికి, నేను స్తుతించడానికై, మా జీవఫలం స్తుతియాగం మీకు అర్పించడానికై మేము చేరవచ్చాం ప్రభా. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. మా హృదయాలను, పెదవులను మరి స్తుతి కొరకై, ఆరాధన కొరకై సిద్ధపరచండి. నిలబడిన మీ దాసుని ప్రభా దయతో కనికరించండి ప్రభా. నీ రక్త ప్రోక్షణం చేసుకుంటున్నాను. నీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి, నీ మాటలు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. క్రైస్తవ జీవితంలో స్తుతి అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో స్తుతికి, ఆరాధన కూడా అంత ప్రాముఖ్యత ఉంది. చాలాసార్లు మనం ఎక్కువగా ప్రార్థిస్తే మరి ప్రార్థన చాలా అవసరం అనుకుంటాం, అవసరమే. కానీ ప్రార్థన ఎంత అవసరమో ఒక విశ్వాసికి స్తుతి, ఆరాధన, కృతజ్ఞత కూడా అంతే అవసరం. కాబట్టి ఆరాధన, స్తుతి, కృతజ్ఞతార్పణ ఈ మూడు కలిపి మనం ప్రభువును ఆరాధించాలి. ఇక్కడ స్తుతి అనే మాటలు మనం చదివిన వాక్య భాగంలో రాయబడ్డాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. కాబట్టి ఈ స్తుతికి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు లేకుండా ఆయనకు వేరుగా మనకు స్తుతి లేదు. కాబట్టి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన యేసు ద్వారా. యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. మానవుల పాపాలు ఆయన మోసుకున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారే ఈ లోకానికి రాకపోయి ఉంటే ఇప్పుడు మనందరి పరిస్థితి ఏమిటి? మనందరం నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళం. మనకు పాప క్షమాపణ ఉండకపోయేది, పాప విమోచన ఉండకపోయేది. మనమందరం కూడా నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళం, ఆరిన అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళం. మన పాప నివృత్తి కోసం, మన పాప క్షమాపణ కొరకు ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. యేసు ప్రభువారు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. చివరి 3.5 సంవత్సరాల్లో ఎంతో ఆయన పరిచర్య చేశాడు. రోగులను శుద్ధి చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, కురుడి వారికి కళ్ళిచ్చాడు, మరణించిన వారిని సైతం లేపాడు. యేసు ప్రభువారు అనేకమైన అద్భుతమైన బోధలు చేశాడు. కాబట్టి దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందినని చెప్పాడు. కడకు మనందరి పాపాలు ఆయన మోసుకున్నాడు. బైబిల్లో ఆ మాట, యెహోవా మనందరి దోషము అతని మీద మోపేను. ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలు మోసుకున్నాడు. కాబట్టి నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు కనుక మనకు పాప క్షమాపణ వచ్చింది. మన కొరకై బలిగా అర్పించబడ్డాడు, మన కొరకై దాన బలిగా. పాత నిబంధనలో యాజకులైన వారు ఒక 5 బలులు అర్పించేవాళ్ళు. ఒకటి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహార్థ బలి, ఐదవది అపరాధ పరిహార్థ బలి, ఆరవది కృతజ్ఞతార్పణ కూడా అంటారు, కృతజ్ఞత బలి అంటారు. కానీ ఈ మొదటి 5 చాలా ప్రాముఖ్యమైనవి. పాత నిబంధన కాలంలో యాజకులైన వారు ఇచ్చి బలులు అర్పించేవాళ్ళు. కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులమైన మనం కూడా యాజకులమని దేవుని వాక్యం చెబుతుంది కదా. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజల్లో అయినారు. మనం కూడా యాజకులమే. పాత నిబంధనలో యాజకులు ఉండేవారు ప్రత్యేకంగా. కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా అతను ఒక యాజకుడే. మనమందరం కూడా యాజకులం.
వారేమో భౌతిక సంబంధమైన యాజకులు, మనము ఆత్మ సంబంధమైన యాజకులం. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. కాబట్టి మనం పరిశుద్ధమైన యాజకులం. రెండవది ఆత్మ సంబంధమైన యాజకులం. మూడవది రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్ అంటారు. కాబట్టి దేవుడు వల్ల అటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు మీరు అడగవచ్చు, ఆ రోజుల్లో వాళ్ళు దహన బలి, మరి నైవేద్య బలి, ఆ యాజకులైన వారు సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి అర్పించేవాళ్ళు కదా. మరి మనం యాజకులమే కదా, మనమే బలులు అర్పించాలంటే మన బలులు భౌతికమైన బలులు కావు. మన బలులు ఎలాంటివంటే ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించేవి కదా, స్పిరిచువల్ సాక్రిఫైస్ అంటారు. అందులో మొట్టమొదటిగా మనం అర్పించే బలులు ఏమిటంటే రోమా 12వ అధ్యాయం 1-2 వచనంలో ఉంది, మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోడని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఏమిటి మనం అర్పించుకునే బలి? మన శరీరమే సజీవ యాగముగా యేసు ప్రభువు వారికి సమర్పించుకోవాలి. సజీవ యాగం అంటే, సజీవం అంటే, యాగం అంటే అర్పణ. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక జంతువును మీరు బలి ఇస్తే, అర్పిస్తే అది చచ్చిపోద్ది, అర్పించిన వెంటనే చచ్చిపోద్ది. కానీ ఇక్కడ మనం ఏమిటంటే మృతమైన బలులం కాదు, డెడ్ సాక్రిఫైసెస్ కాదు, వీఆర్ లివింగ్ సాక్రిఫైస్. అంటే ఉదాహరణకి దీనికి ఇద్దరు దీనికి ఈ సజీవమైన యాగానికి ఇద్దరు బైబిల్లో పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎగ్జాంపుల్గా పాత నిబంధనలో ఇస్సాకు ఏం చేశాడంటే, తండ్రి ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టాడు అబ్రహాము, పడుకోబెట్టి కత్తినెత్తి చంపబోయాడు. అప్పుడు పరలోకం నుంచి యేసు ప్రభువు వారు, యెహోవా దూత అబ్రహామా చిన్నవారి మీద చేయి వేయకమన్నాడు. మరి యేసు ప్రభు వారు ఆ యొక్క చూపించాడు, ఒక గొర్రెపిల్లను చూపించాడు. అంటే ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు అక్కడ చూపించాడు. ఇస్సాకు స్థానంలో ఆ పొట్టేలు బలి అర్పించబడింది. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు బలిగావించబడినట్లే సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్. చనిపోయాడు, తిరిగి బ్రతికాడని అర్థమైందండి. అది ఆ విధంగా మనం సజీవ యాగంగా కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఆయన చనిపోయాడు, తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. మన కొరకు ఆయన అర్పణముగా బలిగా తను అప్పగించుకున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం తిరిగి లేచాడు. లివింగ్ సాక్రిఫైస్ అంటే మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. ఇది మొట్టమొదటి ఆత్మ సంబంధమైన బలియాగం. మనం కూడా ఆత్మ సంబంధమైన అర్పణలో అర్పించాలి. ఇక రెండవది మనం అర్పించే అర్పణలు ఏమిటంటే, ఇప్పుడు మనం చదివింది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఏ యాగం ఇది? స్తుతి యాగము. ఏంటంటే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటారు. ఇది కూడా ఒక అర్పణమే, ఇది కూడా ఒక సమర్పణమే. కాబట్టి రెండవది, మరి విశ్వాసులైన వారు, రాజులైన యాజక సమూహం వారు అర్పించే రెండవ బలి ఏమిటంటే స్తుతి యాగము. అదే రెండవది స్తుతి యాగము. ఇది కూడా మనం అర్పించాలి. ఇది ఒక అర్పణ అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవది హెబ్రీ 13వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది ఏమిటంటే, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మూడవ అర్పణ, విశ్వాసులు అర్పించే అర్పణ ఏమిటి? ఉపకారములు, ధర్మములు. మీరు ఎవరికైనా ఉపకారం చేస్తే, మీరు ఎవరికైనా ధర్మం చేస్తే అది ఒక యాగమే, అది ఒక దహన బలి లాంటిది, అది ఒక పాప పరిహార్థ బలి లాంటిది. ఆ రోజులో యాజకులు, ఇశ్రాయేలు అర్పించే బలులు. ఈ రోజుల్లో కొత్త నిబంధనలో మనం యాజకులము, ఆత్మ సంబంధమైన యాజకులము, ఆత్మ సంబంధమైన అర్పణలు. కాబట్టి మీరు ఎవరికైనా ఉపకారం చేస్తే, ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే అది మీరు యాగం చేసినట్లే. అర్థమైందండి? అది మూడవది. ఇక నాలుగవది యాగం ఇక్కడ ఉంది. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పు 4:18 వచనం. కలిగి ఉన్నవి
ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. సువాసనయు ఇష్టమునైన యాగమునైన విశ్వాసులు సమర్పించే మరి ఒక యాగం, మరి ఒక సాక్రిఫైస్ ఏమిటంటే చందాలు కానుకలు కదా. ఈ ఫలమును వారికి అప్పగించి ఆ చందాలు వారు పోగు చేశారు, మరి పౌలుతో పంపిస్తున్నారు. ఆ యొక్క చందాలు కానుకలను పౌలు ఫలము అని పేరు పెడుతున్నాడు. అవి అట దేవునికి అప్పగిస్తే దేవునికి ఎలా ఉన్నాయి? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగము. చూసారా? కాబట్టి దేవుడు అంగీకరిస్తాడు. దేవుని దృష్టిలో మనం అర్పించే అర్పణలు దేవుడు వాటిని సువాసనగా ఆగ్రహిస్తాడు. అర్థమైందంటే దహన బలి అర్పించేటప్పుడు వారు ఆ సువాసన దేవుడు ఆగ్రహిస్తాడు. అలాగే ఈ బలులు విశ్వాసులైన మనం అప్పగించే బలులు మనం చెప్పుకున్నాం. ఒకటి శరీర మొట్టమొదటిది ఏమిటి? శరీర కదా, శరీర యాగమా, సజీవ యాగముగా, సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. రెండవది స్తుతి యాగము. మూడవది ఉపకారము దర్పం అనే యాగములు. నాలుగవది కానుకలు చందాలు దశమభాగములనే యాగము. ఐదవది చివరిది రోమా 15వ అధ్యాయం 16వ వచనం. రోమా 15:16. అక్కడ చాలా పెద్దగా ఉంది కానీ అందులో ఒక్క మాట నేను చదువుతాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రీతికరమైనట్లు. విశ్వాసులు ఏం చేయాలి? అన్యజనులు అనే అర్పణను దేవుని దగ్గర తీసుకురావాలి. అంటే అన్యజనులు అనే అర్పణ ఎట్లా అంటే, అన్యజనులకు నువ్వు సువార్త చెప్పి వారిని మందిరానికి నడిపించి వారికి దేవుని వాక్యాన్ని బోధించి వారి పాపాలు క్షమించబడితే, వారు రక్షించబడితే అప్పుడు అలాంటి వారిని అన్యజనులైన అర్పణ మీ ద్వారా అన్యజనులైన వారు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మందిరంలోకి రావాలి. కాబట్టి ఇది కూడా ఒక అర్పణ. ఒక వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించి సాక్ష్యం చెప్పి అతన్ని ప్రేమించి మందిరానికి నడిపించి నీ ద్వారా ఒక వ్యక్తి రక్షణలోకి వస్తే నీవు దేవునికి అన్యజనుడు అనే అర్పణను అర్పించినట్లే. ఈ 5 అర్పణలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో ఈరోజు మనం చూస్తున్న అర్పణ ఏమిటి? స్తుతి యాగము. స్తుతి అనేది కేవలం ఒక మాట మాత్రమే కాదు, అది ఒక అర్పణ లాంటిది. అర్థమైందండి? అర్పణ, స్తుతి యాగము అనే మాట. స్తుతి అంటే మనం అనుకుంటామంటే ఒక మాటలే కదా. యేసు ప్రభువా నా పాపాలు నువ్వు క్షమించినందుకు నీకు వందనాలు, గత వారం నుంచి వారం నువ్వు చేసిన మేళ్ళ కొరకే వందనాలు అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తా అంటే మాటలకు మించి. కాబట్టి అవి ఒక అర్పణము. అర్పణం అంటే ఏమిటి? ఎంతో వెల చెల్లించాలి కదా. అర్పణం అంటే దానికి ఎంతో వెల చెల్లించాలి. అలాగే మన మన స్తుతి ఆరాధన కేవలం మాటల గుండా కాదు, దానికి ఎంతో భారంగా రావాలి, వెలపెట్టి చెల్లించాలి. కాబట్టి మొట్టమొదటిగా స్తుతి యాగము. ప్రభువా నా స్తుతి యాగము, నా జీవ ఫలము నీకు అర్పిస్తున్నాను అని చెప్పాలి. స్తుతి యాగం. ఈ స్తుతి యాగం చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఏమిటి అంటే చూడండి ఆ మాటలు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. స్తుతియాగం ఎందుకు అర్పించాలి? మనం స్తుతియాగం అర్పించకుంటే ఆయనకు మహిమ రాదు. యేసు ప్రభు అల్టిమేట్గా విశ్వాసుల జీవితం దేని కొరకు? మనం దేని కొరకు ఈ లోకంలో జీవిస్తున్నాం? దేవుని మహిమపరచబడట కొరకే. మీరు భోజనం చేసినను పానం చేసినను మీరు ఏమి చేసినను ఆయన మహిమ కొరకే చేయండి. మీరు మందిరానికి వచ్చినా ఆయన మహిమ కొరకే, మీరు పాటలు పాడినా ఆయన మహిమ కొరకే, మీరు ఆరాధన చేసినా ఆయన మహిమ కొరకే, మీరు బలలో చేయవేసినా ఆయన మహిమ కొరకే, మీరు ఏమి చేసినా సరే ఆయన మహిమ కొరకే చేయాలి. కాబట్టి స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచువాడు. ఒకవేళ మీరు సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తూ మీరు దేవుని ఆరాధించకుండా ఆయనకు స్తుతులు చెల్లించకుండా వెళ్ళిపోతే మీరు ఆయనను మహిమపరచడం లేదు. దేవునికి మహిమను తేవాలంటే ఏం చేయాలంటే ఆయన మనం స్తుతి యాగం అర్పించాలి. స్తుతి అనే యాగం సమర్పించాలి. యేసు ప్రభువారు మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి, అంటే మనం ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. అంటే దేవునికి మహిమ ఎన్నో విధాలుగా వస్తుంది. అందులో ఒక విధానం ఏమిటంటే దేవునికి మహిమ రావాలంటే నేను దేవుని మహిమపరుస్తున్నాను
అని ఎలా చెప్తావు నువ్వు? దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా. కాబట్టి ఈ దేవునికి నువ్వు ఆరాధన చేయాలి. దయచేసి మీరు నోరు విప్పాలి. 2 మాటలైనా సరే ఆరాధించాలి. చాలాసార్లు ఆరాధించకుండా వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం మీకు ఇష్టం లేదు. మీ ద్వారా దేవునికి మహిమ రావాలని మీరు కోరుకోవటం లేదు. స్తుతి యాగమనే అర్పణ మీరు చెల్లించడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మొట్టమొదటిగా ఒక వ్యక్తి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి. పర్సు అనే ఒక వ్యక్తి. ఎందుకనగా యేసుక్రీస్తు లేకుండా రక్షణ లేదు. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసుక్రీస్తు ద్వారా రక్షణగా, యేసుక్రీస్తే నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మనం ఆయన ద్వారానే తండ్రికి అయిన దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. రెండవది ప్రిన్సిపల్ ఏమిటి? ఎలా ఆయన మనం స్తుతులు చెల్లించాలి? ఎలా చెల్లించాలి చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, కంటిన్యూయల్ ప్రైజ్ అని ఉంది ఇంగ్లీష్లో, ఎల్లప్పుడూ, ఏదో ఆదివారం ఇక్కడ కూర్చున్నప్పుడే కాదు, ఎడతెగక. ఇప్పుడు శ్వాస మనం తీసుకుంటాం. శ్వాస ఎట్లా తీసుకుంటాం? గంటకోసారి తీసుకుంటామా? నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటారు? గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కొట్టుకుంటుంది. మనకు తెలియకుండానే ఊపిరి మనం తీసుకుంటాం. ఒకసారి ఊపిరి తీసుకోవడం ఆగిపోతే మనసు చచ్చిపోయినట్టు. కాబట్టి ఊపిరి 24/7 365 రోజులు మనం చనిపోయినంత కాలం, బ్రతికినంత కాలం కూడా దేవుని ఏం చేస్తాం? మనం ఏం ఊపిరి తీసుకుంటాం. అలాగే దేవుని కూడా 34వ కీర్తన 1వ వచనం. ఎప్పుడెప్పుడు దేవుని స్తుతించాలి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను నిత్యము. కాబట్టి ఆదివారం మీరు వచ్చిన ఈ యొక్క అర్ధగంట వ్యక్తిగత ఆరాధనలు మాత్రమే మీరు స్తుతులు చెల్లించడం అది సరైనది కాదు. ఇక్కడ చెల్లించాలి. కాబట్టి నేను ఆదివారం చెప్పాడు పాస్టర్ కాబట్టి ఇక్కడ ఆరాధన చేస్తాను ఇంటికి వెళ్ళ కాదు. ప్రతి దినము, ప్రతి నిమిషము ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. దేవుని స్తుతించే ప్రార్థన ద్వారా ఎంత విజయమో స్తుతి ద్వారా కూడా అంతే విజయం. మీకు అర్థమవుతుందా? ప్రార్థనకు ఎంత శక్తి ఉందో దేవుని ఆరాధించటం, స్తుతించటం, కృతజ్ఞతలు చెల్లించడం కూడా అంత శక్తి ఉంది. చాలాసార్లు మనం స్తుతిని, ఆరాధన తక్కువగా అంచనా వేస్తాం. చూడండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనం. స్తుతికి ఎంత శక్తి ఉందో అక్కడ ఉంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను మాటగాండ్రు పెట్టిన గనక వారు హతులైంది. చూసారా? వాళ్ళేమి యుద్ధం చేయలే. యెహోషాపాతు యూదావారు ఆయన సైన్యాన్ని యుద్ధం చేశారా? వాళ్ళు భయపడ్డారు. యెహోషాపాతు గొప్ప సైన్యాన్ని చూసి, ప్రభువా ఇక నా చేత కాదు, నాకేమీ దిక్కు తోచట్లేదు, నీవే నాకు దిక్కు అని 3 మాటలు పలికాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే వారు పాడటం మొదలుపెట్టారు, వారు స్తుతించడం మొదలుపెట్టారు. అర్థమైందండి? పాడటం మొదలుపెట్టారు, స్తుతించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పాడుతూ స్తుతించడం మొదలుపెట్టారో మరి ఎవరు ఉన్నారు అక్కడ? అమ్మోనీయులు, మోయాబీయులు, షేరుమన్యం వారు, వీరందరూ కూడా హతులయ్యారు. చూసారా? ఎబినేజరు, దేవుడు మనకు సహాయకుడు అనే మాట అక్కడ ఉందా? సరే, కాబట్టి స్తుతి వలన విజయం ఉంది. స్తుతి ఎందుకు మనం స్తుతులు చెల్లించాలి? మీరు అడగవచ్చు, ఎందుకు స్తుతులు చెల్లించాలంటే స్తుతి మూలంగా విక్టరీ, విజయం, అపవాది మీద విజయం, శత్రువు మీద విజయం, లోకం మీద విజయం, సాతాను మీద విజయం, శరీరం మీద విజయం. కాబట్టి స్తుతి చెల్లించడం, ఆరాధన చెల్లించడం మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. మీరు 10 నిమిషాలు కనుక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలంటే మొదటి 2-3 నిమిషాలు ఏం చేయాలి? మీరు స్తుతించాలి, ఆయన గుణగణాలు గణపరచాలి, ఆయనకున్న గొప్పతనం, ఆయన కీర్తి, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన గుణ లక్షణాలు, ఆయన ఏమై ఉన్నాడో అది ఆరాధన. ఆయన మనకేమై ఉన్నాడు, ఆయన మనల్ని ఏ విధంగా రక్షించాడో, తర్వాత ఆయన మనకు చేసిన మేలు, ఇవన్నీ కూడా తలపోస్తూ ముందు ప్రార్థనకు వెళ్ళే ముందు దేవుని స్తుతించాలి. ప్రార్థన స్తుతి 2 కలిసి వెళ్తాయి.
అర్థమైందండి. ఇక్కడ 20 దినవృత్తాంతులు 20వ అధ్యాయంలో వాళ్ళు ఏమి యుద్ధం చేయలేదు, కత్తులు పట్టుకోలేదు, కటారులు పట్టుకోలేదు, డాలులు కాదు, ఏమీ లేవు. కానీ ఏమున్నాయి, వారు పాటలు పాడటం మొదలుపెట్టారు, స్తుతులు చెల్లించడం మొదలుపెట్టారు. అర్థమైందా? కాబట్టి గొప్ప విజయం వారికి వచ్చింది. ఒక కమ్యూనిస్టు దేశంలో ఒక స్త్రీ యేసుప్రభుని నమ్ముకుంది. యేసుప్రభుని నమ్ముకుంటే ఆమె గురించి తెలిసింది పోలీసు వాళ్ళకి. వాళ్ళు తలుపు తట్టారు ఒక రాత్రిపూట. తలుపు తట్టిన తర్వాత వచ్చారు. వచ్చినాక, అమ్మా నువ్వు యేసుప్రభువును నమ్ముతున్నావని తెలిసింది, ఇది నిజమేనా అని అడిగారు పోలీసు వాళ్ళు వచ్చి. ఆమె చెప్పింది నిజమే అని చెప్పింది. అబద్ధం ఆడదు కదా, ఒప్పుకోవాలి కదా, ధైర్యంగా చెప్పింది. అవును, యేసుప్రభుని నమ్ముకున్నా, ఆయన రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడు. అప్పుడు ఆమె తీసుకొని జైలు వేయడం మొదలుపెట్టారు. పిల్లలు ఏడుస్తున్నామని చెప్పింది. మీరేం ఏడవద్దు, యేసు ప్రభు వారు మనకు తోడుగా ఉన్నాడని చెప్పింది. చెప్పి ఆమె పోలీసులు తీసుకుని వెళ్ళారు, జైల్లో వేశారు. ఒక చీకటి గదిలో, చల్లని దేశం అది, చల్లని ప్రాంతంలో వేశారు. ఎన్నోసార్లు బాధలు పెట్టారు, ఎన్నోసార్లు కొట్టడం మొదలుపెట్టారు, ఎంతో హింసించారు. కానీ ఆమె ప్రభువును మాత్రం మానలేదు. సరికదా ఆమె రాత్రిపూట ఏం చేసిందంటే చల్లగా తీయని చక్కని పాటలు పాడేది. పాటలు పాడుతూ ప్రభువును స్తుతించడం మొదలుపెట్టింది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు ఏ విధంగా మరి ప్రభువును అర్ధరాత్రి వేళ ఏ విధంగా స్తుతించడం, ప్రార్థించడం, పాటలు పాడటం మొదలుపెట్టారో ఆ విధంగా ఆమె కూడా ప్రార్థించడం, ఆ విధంగా స్తుతించడం మొదలుపెట్టింది. దేవునికి స్తుతులు చెల్లించింది, సంతోషముతో, దుఃఖంతో కాదు, ఏడ్పుతో కాదు, బాధతో కాదు, ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టాలని కాదు, సంతోషంగా. మొట్టమొదటిగా తోటి ఖైదీ ఇంకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తుంది అనుకునేవాళ్ళు. కానీ ఆమె రోజు అదేవిధంగా సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లించేది. ఒకరోజు గాడు వచ్చాడు, అమ్మా నేను ఇంత బాధ పెడుతున్నావు, ఇన్ని విధాలుగా వేధిస్తున్నావు, ఇంత తీవ్రంగా కొడుతున్నావు, నేను నీకు ఆహారం కూడా సరిగా పెట్టట్లేదు, మేము చీకటి కొట్టులో వేసాం, చలిగా నీకు ఉన్నావు, అయినా సరే ఇంత సంతోషంగా ఎలాగున్నావు ఆయన అడిగితే ఆమె చెప్పింది, మీరు నా స్వేచ్ఛను దొంగిలించారు కానీ నా హృదయంలో ఉన్న యేసును దొంగిలించలేరు. యేసు నా ప్రాణప్రియుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు. ఈ లోకానికి వెళ్ళిన తర్వాత, విడిచిన తర్వాత నేను పరలోకం వెళ్తానని చెప్పింది. ఆ తర్వాత ప్రతిదినం అలాగే చేస్తే ఒక గాడు మారిపోయాడు. తర్వాత ఆమె జైల్లో ఉన్నంత కాలం ఎంతోమంది ఖైదీలు మార్పు వచ్చింది, ఖైదీలు మారు మనసు పొందారు, పోలీసు వాళ్ళు మారు మనసు పొందారు. దేన్ని బట్టి చెప్పండి? ఒక స్త్రీ ప్రభువుకు చేసిన స్తుతిని బట్టి, ఆరాధనను బట్టి, ఆ యొక్క మందిరం, ఆ యొక్క జైల్లో, చెరసాలలో, శ్రమలో కూడా ఆమె పాటలు పాడుతూ సంతోషంగా, ఆనందంగా, ఆమె సంతోషాన్ని, ఆమె ఆనందాన్ని చూసి ఖైదీలు ఆశ్చర్యపోయారు. ఈమె దేవుడు నిజమైన దేవుడు, ఇంత శ్రమలలో ఇంత సంతోషం ఉందంటే యేసు ప్రభు రక్షకుడని చెప్పి ఎంతోమంది ఖైదీలు, ఎంతోమంది పోలీసు వాళ్ళను ఆమె రక్షణలోకి నడిపించింది. అర్థమైందండి? ప్రార్థనకు ఎంత శక్తి ఉందో స్తుతికి కూడా అంతే శక్తి ఉంది. కాబట్టి స్తుతించడం మీరు మర్చిపోవద్దు. మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు ద్వారా స్తుతి చెల్లించాలి. రెండవది ఎల్లప్పుడూ స్తుతించాలి. అంతే కదా, ఏం చదివినా 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను దావీదు రాశాడు. దావీదు ఇప్పుడు రాసి తెలుసా మీకు? 10 సంవత్సరాలు అరణ్యంలో సౌలు తరుముతున్నప్పుడు, అరణ్యాలు, గుహలలో, కొండలలో, అటువంటి కష్ట పరిస్థితుల్లో ఎవరైనా దావీదు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. మనలాగా సంతోషంగా లేడు, సౌఖ్యంగా లేడు, సుఖంగా లేడు. మనకు అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి, మనకే కష్టాలు లేవు. కానీ దావీదు ఎన్ని కష్టాలంటే, ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం జరిగింది, ఎన్నోసార్లు ఆ పులులు, అరణ్యాలు, క్రూర మృగాల మధ్యలో ఉన్నాడు, కొండలలో దాక్కున్నాడు, ఆహారం లేని స్థితి, ఎప్పుడు ఏ ప్రమాదం ఎట్నుంచి వస్తుందో తెలియదు. అలాగూ 10 సంవత్సరాలు సౌలు తరిమాడు. ఆ పరిస్థితిలో కీర్తన రాశాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను. అదే పరిస్థితులు మనం ఉంటే ఎల్లప్పుడూ ఏం చేసేవాళ్ళం? దుఃఖపడేవాళ్ళం. ప్రభువా నేనేం పాపం చేశానయ్యా, నేను సౌలుకు మేలు చేశాను కదా, నాకెందుకు ఈ శిక్ష అని మనం దేవుని నిందించేవాళ్ళం, సౌలు నిందించేవాళ్ళం. కానీ దావీదు అలా చేయలేదు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదాము. కాబట్టి ఇంకొక మాట తెస్సలోనిక పత్రికలో ఉంది, ఎడతెగక ప్రార్థన చేయడి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది ప్రాక్టీస్ అది రెండవది. ఇక మూడవది ఏంటంటే, ఎలాగ చేయాలి అంటే
ఎల్లప్పుడూ చేయాలి. తర్వాత ఇంకోటి చెప్పాను, జిహ్వ ఫలం అని ఒక మాట ఉంది. మనం స్తుతి యాగం చెప్పాం కదా. బైబిల్లో కూడా కొత్త నిబంధనలో 6 ఫలాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఎన్ని ఫలాలు ఉన్నాయి? 6 ఫలాల్లో జిహ్వ ఫలం ఒకటి. అంటే నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధిస్తే, నోరు తెరిచి దేవుని మందిరంలో, సమాజంలో ప్రభును స్తుతిస్తే నువ్వు ఫలించినట్లే. నువ్వు బహుగా ఫలించటం వలన, బహుగా ఫలించడం అంటే ఏమిటి? ఫలించడం అంటే ఏమిటంటే ఈ ఫలాల గురించి నేను గతంలో మీకు చెప్పాను. ఇప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతాను. రోమా 1:14 అనుకుంటాను. అక్కడ ఏముందంటే, ఇతరుల వల్లే అన్యజనులు మీ వద్ద ఏమైనాను ఫలము పొందవలనని కదా. రోమా ఈ ఫలం మనం ఫలించాలి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులు ఫలం పొందినట్లు. అంటే రోమా సంఘం అన్యుల సంఘం, అది అన్యజనుల సంఘం. కాబట్టి ఇతర అన్యజనుల సంఘాలన్నీ కూడా ఫలిస్తున్నాయి. అంటే వాళ్ళు సువార్త, ఆ సంఘం ద్వారా సువార్త వెళ్తుంది, అనేకులు మారు మనసు పొందుతున్నారు, అనేకులు రక్షింపబడుతున్నారు, సంఘం నింపబడుతుంది. పౌలు అంటాడు ఇతర సంఘాలన్నీ కూడా ఫలిస్తున్నాయి. అన్యజనులు అనే ఇందాక అర్పణం చూసాం కదా, ఇక్కడ అన్యజనులు అనే అర్పణ అంటే యేసుక్రీస్తునొద్దకు మనం ఎవరినైనా ఒక వ్యక్తిని నడిపిస్తే అది కూడా ఒక ఫలమే. అన్యజనులు ఫలము పొందినట్లు మీ వద్ద కూడా ఏదైనా ఫలం రావాలి అని పౌలు అంటాడు. అనగా యేసుక్రీస్తును మీ ఇతరులకు మీరు పరిచయం చేయాలి. యేసుక్రీస్తు వారిని ఇతరులను ప్రభువునకు మీరు నడిపించాలి. అదొక ఫలం. ఇక రెండవ ఫలం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది, 22వ వచనంలో పరిశుద్ధత అనే ఫలం. ఏ ఫలం ఇది? పరిశుద్ధత అనే ఫలం. అంటే పరిశుద్ధంగా జీవించడం కూడా నువ్వు ఫలించడమే. నువ్వు పాపాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఫలించినట్లే. అర్థమైందండి? అది రెండవ ఫలం. ఇక మూడవ ఫలం ఇందాక మనం చదివాము, చందాలు కానుకలు. ఈ ఫలమును వారికి అప్పగించి రోమా 15వ అధ్యాయంలో చదివాం కదా. ఏమిటి? కానుకలు, చందాలు, దశమభాగాలు. ఇది కూడా ఒక ఫలమే. ఆదివారం నువ్వు తీసుకుని వచ్చే దశమభాగం, నువ్వు కానుకలు, దేవునికి ఇచ్చే భాగాలు, దేవుని పరిచర్యకి ఇచ్చే ఈ కానుకలు ఏమున్నాయో అవి కూడా దేవుని దృష్టిలో ఫలము మాత్రమే కాదు, అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. ఫిలిప్పీ 4:18. అది మూడవది. నాలుగవది గలతీ 5:22లో ఏంటది? ఆత్మఫలము. ఏమిటి ఫలం ఇది? ఆత్మఫలము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికరం. ఈ 9 కలిపి ఏమంటారు? ఆత్మఫలము అంటారు. ఆత్మఫలము ఇది 4వ ఫలం. 5వ ఫలము కొలసి 1:10లో ఉంది, సత్క్రియలు అనే ఫలం. గుడ్ వర్క్స్, ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్. సత్క్రియలు అనే ఫలం. మీరు ఇతరులకు చేస్తే ఏదైనా మేలు చేయండి, ఉపకారం చేయండి, కానీ అపకారం చేయొద్దు కదా. నీ చేతనైతే ఏం చేయాలి? ఇతరులకు నువ్వు ఏం చేయాలి? మేలు చేయాలి, ఉపకారం చేయాలి. ఇందాక మన ఉపకారమును ధర్మమును మరిచిపోకటి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. సత్క్రియలు అనే ఫలం. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఒక బాటసారి యెరూషలేము నుంచి ఎరుకోకు వస్తున్నాడు. ఎరుకోకు వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో దొంగల చేతిలో చిక్కాడు. చిక్కిన తర్వాత లేవీయుడు పక్కకి వెళ్ళిపోయాడు, యాజకుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు ఏం చేశాడంటే దగ్గరకు వచ్చి ఆ గాయాలు కట్టి, నూనె ద్రాక్షరసం పోసిన గాయాలు కట్టి తన గాడిద మీద ఆ పూటకుల వారింటికి తీసుకుని వెళ్ళి దీని ఏమంటారు చెప్పండి? సత్క్రియ. ఇతరులకు మనం మేలు చేయాలి, ఇతరులకు ఉపకారం చేయాలి. సత్క్రియలు అనే ఫలం. అది 5వది. 6వది ఏమిటంటే జీవఫలం. దేవుని ఆరాధించడం కూడా జీవఫలం. ఇక చివరికి 7వది ఏంటంటే చూడండి, 22వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం. 22వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అంటే నువ్వు స్తుతిస్తున్నావు అంటే అర్థం ఏంటిది? నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని అర్థం. నువ్వు స్తుతించే స్తుతి మీద నువ్వు చేసే 1 నిమిషం ఆరాధన చూసారా? 1 నిమిషం 2 నిమిషాలు ఆరాధిస్తారు కదా. ఆ ఆరాధనను దేవుడు ఇక్కడికి వచ్చి నీ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అంటే దేవుడుతో ఉంటాడని అర్థం. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. స్తుతించే సంఘంలో దేవుడు ఉంటాడు, స్తుతించని సంఘంలో దేవుడు ఉండడు. అర్థం? నువ్వు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. ఇది ప్రామిస్. ఇది
కాబట్టి మీరు అడగొచ్చు, నేను ఎందుకు ఆరాధన చేయాలన్నా అంటే, నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధనలు, మీరు అందరి ఆరాధనలు దేవుడు దాన్ని ఒక సింహాసనంగా పేర్చి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. బైబిల్లో ఇంకొక మాట ఉంది, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలురు చంటి పిల్లలు వారు చేసే ప్రార్థనలు అవి కూడా స్తుతుల మూలంగా దేవుని దుర్గంగా ఉంటాయి. అర్థమైందండి? ఇప్పుడు నేను 7 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, యేసుక్రీస్తు ద్వారా మనం చెల్లించాలి. రెండవది, ఎల్లప్పుడూ చెల్లించాలి. మూడవది, ఎడతెగక చేయాలి. నాలుగవది ఏమిటంటే జిహ్వ ఫలం, నోటి ద్వారా, నోరు తెరవాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 18:21. జీవమరణములు నాలుక వశము, ప్రీతిపడువారు జీవమరణములు నాలుక వశం. చూసారా? నోరు తెరవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, పంచాయతీ పెట్టుకోమంటే ఎట్లా చేస్తారు? గట్టిగా అరుస్తారు. మా నాయన మా అత్త వాళ్ళిద్దరూ ఏదైనా కోపం వస్తే గట్టిగా అరుస్తారు. ఆరాధన చేయమంటే గుసగుసు చేస్తాడు. అలా చేశాడు. మా నాయన గురించి నేను చెప్పకూడదు, కానీ ఇట్లా చేసాడు. నేను విన్నా. 30 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ప్రార్థన చేయంటే ఎవరని చెప్తే జాన్పాల్ గారు ఒక సేవకుడు వచ్చాడు. పేతురు గారు ప్రార్థన చేయంటే చేసేవాడు. అదే కొట్లాడడం అంటే ఎంత గంభీరమైన స్వరం మన ఆయన గడిస్తే మేమందరం కూడా భయపడి పారిపోయాం. కాబట్టి గట్టిగా ఆరాధన చేయాలి. మీరు కొంతమంది ఆరాధన మైకులేమో ఫ్యాన్లేమో ఫుల్ స్పీడ్ పెట్టారు. కొంతమంది ఆరాధన చేస్తున్నారు కానీ అది వినబడతలే. మీరు కిందికి నోరు ఇట్లా వంచి మీరు చెప్తే, మీరు నేలకు కొంచెం ఆరాధన చేసేప్పుడు తల ఇట్లా పైకెత్తి వేరే వాళ్ళ పెరగొట్టి నోటితో చేయండి కదా. ఆరాధన ఎట్లా చేయాలి? జీవఫలం అర్పిస్తున్నాం కాబట్టి మన నోటితో, మన హృదయంలో వచ్చే భావాన్ని నోటి ద్వారా కదా, నోటి ద్వారా ప్రార్థన చేయాలి. రోమా 10వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఏముంటుంది? నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. ఒక వ్యక్తి రక్షించబడాలి, ఏం చేయాలి? నోటితో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, మృతుల్లోంచి దేవుడు ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించి చేయాలి. నీ హృదయంలో ఎన్నో భావాలు ఉంటాయి. నా హృదయంలో ఉన్నాయని చెప్పి నువ్వు నోరు తెరవకుండా ఉంటే ఉపయోగం లేదు. నా హృదయంలో ప్రేమ ఉంది అంటే లాభం ఏంటి? మా ప్రేమను వ్యక్తం చేయాలి కదా. దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎట్లా? దాని రుజువేమిటి? ఆయన నోరు తెరిచి ఆయన ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ఆయన ఘనంగా ఆరాధించాలి, బిగ్గరగా ఆరాధించాలి. అర్థమైందండి? ఈ తర్వాత చివరిది ఏంటంటే, ఇది వాగ్దానం ఉంది. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మన స్తుతియాగం, మన జీవఫలము దేవుడు అందుకుంటాడు. ఆ విధంగా అటువంటి స్తుతియాగములు, దేవునికి అంగీకారమైన అర్పణలు తీసుకురావడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మనందరూ లేచి ఒక పాట పాడుతుంది. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సుధాకర్. హృదయం అర్పించేదము. మొదటి చరణం, 4వ చరణం. ఈ పాట పాడుచుండగా 122, 122వ పాట, మొదటి చరణం, 4వ చరణం. హృదయం అర్పించేదము ప్రభువునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేసి హృదయం